హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చిన్న సన్నకారు రైతులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. సాదా బైనామా భూముల రిజిస్ట్రేషన్ కొరకు ఒక పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగిందనమాట. సో ఈ పథకం కొరకు ముఖ్యంగా రైతులు ఎవరైతే వారు సాదా బైనామా భూములు కలిగి వాటి రిజిస్ట్రేషన్ కొరకు ఎదురు చూస్తున్నట్లయితే వారి కల అయితే సౌకర్యం అయితే కాబోతుందన్నమాట. ఈ సాదా బైనామా భూముల రిజిస్ట్రేషన్ కొరకు గ్రామ వార్డు సచివాలయం లేదా మీ సేవా కేంద్రాలు లేదా తహసీల్దార్ ఆఫీస్ నుంచి అయితే దరఖాస్తులను అయితే తీసుకోవడం జరుగుతుంది. ₹1 ఫీజు పే చేయకుండా మీరు ఈ యొక్క భూముల రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీని ద్వారా మీకు పట్టాదార్ పాస్బుక్ రావడము, వివిధ రకాల పథకాల లబ్ధి రావడము, లోన్స్ రావడము ఇవన్నీ కూడా జరుగుతాయి. అసలు ఈ పథకం గురించి మీకు పూర్తిగా వివరాలు అనేవి ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి. అలానే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రైతులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు పోస్ట్ చేస్తాము. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా మీరు చూస్తున్నట్లయితే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే. ఓకేనా? ఇక టాపిక్లో భాగంగా సాదా బైనామా భూములు అంటే ఏంటనేది కొంతమందికి తెలియకపోయి ఉండవచ్చు అనమాట. దాని గురించి అయితే ఫస్ట్ అయితే మనం మాట్లాడుకుందాము. సాదా బైనామా భూములు అంటే ఏంటంటే, సాదా బైనామా అనేది రిజిస్ట్రేషన్ చేయకుండా తెల్ల కాగితాలపై భూమి కొనుగోలు చేసే ప్రక్రియ. చట్టబద్ధ రికార్డులు లేకపోవడం వల్ల వేలాది మంది రైతులు ఇబ్బందులు అయితే పడ్డారు. ఈ పథకం ద్వారా అలాంటి భూములు అధికారికంగా క్రమబద్ధీకరణ అయితే అవుతాయి. 2025 సాదా బైనామా పథకంలోని ముఖ్యమైన అంశాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సాదా బైనామా అంటే ఏంటనేది మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సాదా బైనామా అంటే ఏంటంటే, మన యొక్క పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అప్పట్లో ఈ యొక్క స్టాంప్ డ్యూటీల్స్, అదేవిధంగా బాండ్ పేపర్లు వీటి మీద అయితే ఇలా ఒక రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి భూమికి సంబంధించి అనేది లేకుండా ఒక తెల్ల కాగితం మీద సంతకాలు పెట్టించేసుకొని భూమి కొనుగోలు చేసుకొని ఉంటారనమాట. వాటికి సంబంధించి ఓకేనా, వాటికి సంబంధించి అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అనేటివి చట్టబద్ధంగా క్రమబద్ధీకరించి అయితే చేయబోతున్నారనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు. అయితే ఇక్కడ మనకు ఈ సాదా బైనామా భూముల రిజిస్ట్రేషన్ సంబంధించి మనకు ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చిందనమాట. 2025 సాదా బైనామా అనమాట ఈ పథకము. ఇందులో భాగంగా కొన్ని ప్రధాన అంశాల గురించి అయితే మాట్లాడుకుందాము. తర్వాత దీనికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా రెగ్యులరైజేషన్ చేస్తారనేది కూడా మనం మాట్లాడుకుందాం. ముందుగా చూసుకున్నట్లయితే ప్రధాన అంశాలలో భాగంగా 2024 జూన్ 15 లోపు భూమి కొనుగోళ్లకు మాత్రమే వర్తింపని చెప్తున్నారు. అంటే 2024 జూన్ 15 అవతల నుంచి అయితే ఓకేనా, అంటే 2023, 22, 21 అట్లా వెనక్కి అనమాట. ఆ లోపల చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే వర్తింపు అనేది ఇస్తున్నారనమాట. అంటే అలా ఎవరైతే కాగితాల మీద ఓన్లీ వైట్ పేపర్ మీద అయితే సంతకాలు పెట్టించేసుకొని భూమి మాది అని అనిపించుకున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో భాగంగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు పూర్తిగా మినహాయింపు, ₹1 కూడా ఉండదన్నమాట. అలానే దరఖాస్తు యొక్క పరిష్కారం 90 రోజుల్లో తప్పనిసరి. అంటే 90 రోజుల్లో మీ యొక్క అప్లికేషన్ మీద మీకు ప్రొసీడింగ్స్ అనేటివి కంప్లీట్ అవుతాయి అన్నమాట. కేవలం గ్రామీణ వ్యవసాయ భూములకు మాత్రమే వర్తింపని చెప్తున్నారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములకు సంబంధించి మాత్రమే వర్తింపని చెప్తున్నారు అనమాట. అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి వ్యవసాయ భూములకైతే ఇది వర్తించదని చెప్తున్నారు. నెక్స్ట్ అడంగల్లో అనుభవదారు నమోదు సరిపోతుందని చెప్తున్నారనమాట. అలానే శిస్తు రసీదులు, ఈ క్రాప్ వివరాలు పరిగణలోకి తీసుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానం అనేది అందుబాటులోకి అయితే ఉంటుంది. ఎవరైతే ముందుగా చేర్చుకుంటారో వాళ్ళకే అవకాశం అనేది ఉంటుందని చెప్పి చెప్తున్నారనమాట. నెక్స్ట్ చూడండి, కావాల్సిన పత్రాలు, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్లో కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క సాదా బైనామా భూముల రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవాలనుకుంటే ముందుగా మీరు ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ చూడండి, మీ సేవా కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయాలు అని చెప్పి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట. మీ సేవా కేంద్రాల ద్వారా అయినా ఈ యొక్క భూముల రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. లేదా మీ యొక్క సచివాలయంకి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని అయితే ఒకసారి కలవండి. వారి ద్వారా అయితే మీకు యొక్క భూముల రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఇందులో భాగంగా మనము రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుందన్నమాట. అది మనకు అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు ఇస్తారు గ్రామ వార్డు సచివాలయంలో. దాని అప్లికేషన్తో పాటు మీరు ఇవ్వాల్సినటువంటి కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్లో కనుక చూసుకున్నట్లయితే ఫామ్ 10 అనేది ఒకటి ఉంటుందండి అప్లికేషను. దాన్ని ఫిల్ చేయాలన్నమాట. నెక్స్ట్
రిజిస్టర్డ్ సేల్ డీడ్ లేదా సాదా బైనామా పత్రం అంటే వైట్ పేపర్లో మీరు సంతకం పెట్టించుకొని ఉంటారు కదా, ఆ పేపర్ కంపల్సరీగా ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ROR 1B అడంగలని చెప్పి చెప్తున్నారనమాట. ఇది కూడా ఉండాలన్నమాట. సో శిస్తు రసీదులు అనేవి ఉండాలి. ఈ క్రాప్ నమోదు వివరాలు అంటే మీరు ఆ పంటని సాగు చేస్తున్నట్లు అంటే సో మీరు కొనుగోలు చేసుకున్నారు కదా, సో మీరు ఆ భూమిని పండిస్తున్నారా లేదా అనే దానికి క్రాప్ నమోదు వివరాలు అనేవి ఉండాలి. అలానే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. అదేవిధంగా భూమి రైతు ఆధీనంలో ఉందని ఆధారం అంటే ఆ పొలం దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీసుకోవడం లేదా సో వాటి మీద సర్వే చేయించడము, సో లేదా గ్రామస్తుల దగ్గర అయితే మీరు ఏదైనా ప్రూఫ్గా ఒక డాక్యుమెంట్ అనేది రెడీ చేసుకోవడం, ఈ భూమి తనదే అని చెప్పని సాక్షి సంతకాలు పెట్టించుకోవడం, ఇలాంటివన్నీ పక్కాగా ప్రూఫ్లు అన్నీ కూడా కరెక్ట్గా పెడితే మీకు 90 రోజుల్లో అయితే సో ఈ యొక్క సాదా బైనామా భూమి ఏదైతే ఉందో సో మీ యొక్క పేరు మీదకైతే రిజిస్ట్రేషన్ అనేది అవుతుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకు ముఖ్యంగా అప్లికేషన్ ఫామ్తో పాటు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ అయితే చూశారు. సో అయితే మీరు అప్లికేషన్ ఇచ్చేసిన తర్వాత దాని యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూసుకోవచ్చు అనమాట. సో ప్రాసెస్ అనేది ఫస్ట్ మనం మన యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది ఇస్తాం కదా, సో అప్లికేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ బై స్టెప్గా మీ యొక్క ఆ యొక్క భూమి యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది మనకి ఇక్కడ రెగ్యులరైజేషన్స్ సంబంధించి అయితే వివరాలు అయితే అందించారనమాట. సో వాటిని గురించి ఒకసారి మనం చూద్దాం అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫామ్ 10తో దరఖాస్తు సమర్పించడం అనేది జరుగుతుందన్నమాట ఫస్ట్ సచివాలయంలో. తర్వాత దాన్ని తహసీల్దార్ గారు MRO గారు అయితే పరిశీలన అయితే చేసి విచారణ అయితే చేపడతారు. నెక్స్ట్ భూమి ఆధీన నిర్ధారణ అనేది కన్ఫర్మ్ చేసుకుంటారనమాట. అంటే అతని ఆధీనంలో ఉందా లేదా అనేది చూస్తారనమాట. నెక్స్ట్ ఆ భూమి మీద అడంగలు శిస్తు ఈ క్రాప్ పరిశీలన అంతా కూడా చూస్తారనమాట. తర్వాత రిజిస్టర్డ్ సేల్స్ డీడ్ను సబ్ రిజిస్టర్ వద్ద జమ చేయిస్తారు. సబ్ రిజిస్టర్ గారు ఆ యొక్క అప్లికేషన్ని చూసి ఆ యొక్క రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేస్తారు. తుది ధృవీకరణ తర్వాత సర్టిఫికేట్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ ద్వారా మీరు పాస్బుక్ అనేది ఎంటర్ చేయించుకోవచ్చు అనమాట గ్రామ వార్డు సచివాలయాల్లో. సో ఒక సర్టిఫికేట్ అనేది జనరేట్ చేస్తారనమాట రిజిస్ట్రేషన్స్ అనేటివి అతని పేరుకి మారినట్లు. ఆ రిజిస్ట్రేషన్ పెట్టుకొని మీరు వివిధ రకాల బెనిఫిట్స్ అనేటివి పొందవచ్చు అనమాట. సో ఇలా దశల వారీగా మీ యొక్క అప్లికేషన్ ప్రొసీడ్ అనేది అవుతుందన్నమాట. అయితే ఈ యొక్క సాదా బైనామా భూముల రిజిస్ట్రేషన్ వల్ల మాకు బెనిఫిట్ ఏంటి అని చెప్పి మీరు అనుకున్నట్లయితే పూర్తిగా భూమి అనేది చట్టబద్ధం అవుతుంది, మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. నెక్స్ట్ బ్యాంక్ రుణాలు వస్తాయి మీకు వాటి మీద. ఓకేనా. సో మీరు ఆ భూమిని ఒకవేళ పండించడం లేదు అనుకోండి, సో మీరు దాని మీద లోన్ పెట్టుకొని మీ యొక్క వ్యవసాయ పనులకు ఉపయోగించుకుంటూ ఉండవచ్చు అనమాట. మళ్ళీ లోన్ క్లియర్ చేసుకుంటూ అలా రెన్యువల్ చేసుకుంటూ కంటిన్యూ చేయవచ్చు. అలా మీకు ఉపయోగపడుతుంది. లేదా మీకు పట్టాదారు పాస్బుక్ పొందే అవకాశం కూడా ఉంటుంది. సర్టిఫికేట్ అనేది వస్తుందని చెప్తున్నాను కదా, ఆ సర్టిఫికేట్ ద్వారా మీరు పట్టాదారు పాస్బుక్కి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మళ్ళీ వారసత్వ హక్కుల స్పష్టత అనేది వచ్చేస్తుంది అనమాట. ఎటువంటి ఫీజులు లేకుండా ఉచిత రిజిస్ట్రేషన్ ఇక్కడ, అది మీకు బెనిఫిట్. సో కాబట్టి ఎవరైతే సో ముందుగా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి అవకాశం అనేది ఉంటుంది. సో దీనికి చివరి తేదీ అనేది ఇవ్వలేదన్నమాట. సో మీరు ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా మీరు అప్లికేషన్ అనేది చేయించుకోండి. ఓకేనా. సో ఇది కేవలము గ్రామీణ వ్యవసాయ భూములకు మాత్రమేనండి, నగరాలకు అయితే వర్తించదు, అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి వ్యవసాయ భూములకు అయితే వర్తించదు. సో 90 రోజుల్లో పరిష్కారం అయితే అవుతుంది. ఒకవేళ ఆ భూమి మీద మీకు అడంగలు లేకపోయినా కానీ శిస్తు రసీదులు లేకపోతే ఈ క్రాప్ నమోదు వివరాలు ఉన్నా సరిపోతుంది అనమాట. ఓకేనా. సో కంప్లీట్గా మీకు డీటెయిల్స్ అనేవి అందించాను. సో మీరు వెంటనే వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ అనేది చేయించండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు సంబంధించి భూమి రిజిస్ట్రేషన్ ఎంతవరకు చేస్తారంటే అది కూడా మీరు తెలుసుకోవాలి కదా. స్మాల్ ఫార్మర్స్ చిన్న రైతులు కనుక అన్నట్లయితే 2.5 ఎకరాల మాగాని లేదా 5 ఎకరాల మెట్ట భూమి లోపలే ఉండాలి అర్హత అనేది. ఎక్కువ భూమికి కూడా రిజిస్ట్రేషన్స్ అనేవి చేయరు, కొంచెం లిమిట్ అనేది పెట్టున్నారనమాట. సో సన్నకారు రైతు అయితే 1.25 ఎకరాల మాగాని లేదా 2.5 ఎకరాల మెట్ట భూమి, ఇలా టోటల్గా 5 ఎకరాల లోపల మాత్రమే ఈ యొక్క ఉచిత రిజిస్ట్రేషన్స్ అనేటివి జరుగుతున్నాయి సాదా బైనామా భూములకు సంబంధించి. సో ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో కాబట్టి ఈ సాదా బైనామా భూముల రిజిస్ట్రేషన్స్ అంటే ఏంటి, సో ఎలా చేస్తారు, అదేవిధంగా ప్రధాన అంశాలు ఏంటి, రైతులకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకున్నారు. సో ఇలా మీకు వివరంగా ప్రతి వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు ఈ సాదా బైనామా భూముల రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది లైవ్లో అయితే నేను మీకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, సో మనము అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలి, ఈ వివరాలన్నీ కూడా మీకు వివరంగా అయితే అందిస్తాను. మీరు ఒక్కడే చేయండి, వీడియోని లైక్ చేసి నలుగురికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో అందరికీ కూడా తెలుస్తుంది. సో త్వరగా వాళ్ళు త్వరపడి సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనే
విధానంలో అయితే వెళ్ళిపోతారనమాట. సో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.